నేను ఈరోజు ఈ వీడియో చేయకపోతే నా అంతరాత్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. అంతేకాదు ఒక మనిషిగా నా బ్రతుకు నా జీవితం కూడా వ్యర్థమైపోతుంది. ఈరోజు వీడియో అన్నది నేను వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కమెంట్స్ కోసమో లేదంటే సబ్స్క్రైబర్స్ కోసమో చేయట్లేదండి. నా మనసులో ఉన్నటువంటి ఒక బాధని మీ ముందు చెప్పాలి అనిపించింది. అందుకే ఈ వీడియోని నేను చేస్తున్నాను. వీడియో మొదలు పెట్టడానికి ముందు మీ అందరినీ క్షమాపణలు కూడా అడుగుతున్నాను. ఏదైనా ఎమోషనల్ అయ్యి నేను ఒక పదం వాడకూడదు వాడినా లేదా ఒక పదం అటు ఇటు తూలినా నన్ను మీరందరూ క్షమించాలి. ఎందుకంటే మనసులో బాధ కదా, ఎప్పుడు ఒక పదం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే క్షమాపణలు కొడుతున్నా. ఒక వ్యక్తి తనని తాను చంపుకున్నాడు. ఇది సర్వసాధారణంగా భారతదేశంలో రోజు చాలామంది చేసినటువంటి పని. కాకపోతే ఆ వ్యక్తి తనని తాను చంపుకోవడానికి ముందు ఒక వీడియో అన్నది పెట్టాడు. ఆ వీడియోలో జగనన్న అని చెప్పేసి ఆ వీడియోలో తాను మాట్లాడిన మాటలు విన్నాక నేను చాలా ఎమోషనల్ అయినా. ఆ వీడియో మొత్తం చూశాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. టీడీపీ చేసింది రాక్షసత్వం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ వైసీపీది కూడా చేతగానితనం, అందులో కూడా ఎట్లాంటి సందేహం లేదు. మళ్ళీ చెప్తున్నా, వైసీపీది కూడా చేతగానితనమే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. సరే, ఆ వ్యక్తి ఏం మాట్లాడిండు మీలో కొంతమంది ఆల్రెడీ ఆ వీడియో చూసుంటారు. మళ్ళొకసారి నా కోసం చూడండి. చాలా అవసరం అనిపించింది నాకు. ఎందుకంటే ఆ వ్యక్తి మాటలు ఒక్కొక్క మాట చంపపెట్టు అంటాం, అంటే చెప్పు తీసుకుని చంప మీద కొడితే ఎట్లుంటుంది అట్లా ఆ వ్యక్తి తన బాధని వ్యక్తపరిచాడు. టీడీపీ చేసినటువంటి రాక్షసత్వాన్ని చెబుతూ వైసీపీ చేతగానితనాన్ని కూడా ఆ వ్యక్తి ఈరోజు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి చనిపోయాడు. సరే, ఆ వ్యక్తి ఏం మాట్లాడారు అన్నది ఒకసారి వినండి. ఈయన పేరు ఏంటి అంటే చిన్న గోపి అని చెప్పేసి పూర్తి పేరు. ఈయనని ముద్దుగా చిన్ని అని చెప్పేసి ప్రేమగా పిలుచుకుంటారు. అయితే ఈయన ఏం మాట్లాడారో ముందుగా వినండి. దాని తర్వాత నేను కూడా కొన్ని విషయాలు మీతో చెప్పాలి. మీతో నేను కొన్ని బాధలు షేర్ చేసుకోవాలి. ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి ముందుగా ఈయన మాటలు వినండి. మాట మీకు అర్థం కాకపోతే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మధ్యలో. దయచేసి కొంత ఓపికగా, ఒక మనిషి చచ్చిపోయాడండి, కొంత ఓపికగా వినే ప్రయత్నం చేయండి ప్లీజ్. జగనన్న ఊళ్ళో ఏ పని లేదు, గుడి పండగ ఏ పని లేదు, చచ్చిన వాళ్ళు ఏ పని లేదు, మా బతుకులు ఇందేనన్న. ఆయన అన్న మాట, ఊర్లో పోయే పని లేదు, పండగలకు పోయే పని లేదు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోయే పని లేదు. అంటే పని లేదు అంటే వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మా బతుకు ఇంతేనా అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. పట్టించుకునేవాళ్ళు లేరు, ఎవరు లేరు, మేనకాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరన్నా ఎమ్మెల్యే మీద రాళ్ళు తీసుకుని వేసారు. మేము మీకోసమే కన్నా పోరాడుతుంది, పట్టించుకోరన్నా. మేమంటే టీడీపీ దగ్గర కాళ్ళు పట్టుకోం, ఎవడి పట్టుకోం. నేను ఒక్కడే నమ్మకం చేయగలన్నా. ఏం చేస్తావు చెయ్యి. మేము అమ్ముడికి వాళ్ళం కాదు, వాళ్ళ కాళ్ళు గెట్టాలి మేము పట్టుకోం. ఎన్నవలన అది అభిమానంగా నీ మీద అభిమానంగా బతుకుతాం. అంతేగాని నువ్వు ఏం చేస్తావు చెయ్యి, న్యాయం చేయి. మాకు పోలీసులు మారిపోయారు, కేసుల మీద కేసులు తిరగలేక సౌకొత్తున్నాయి. ఏం చేస్తావన్నా? మాకి చాలా ఇబ్బంది పడుతాం అన్న. ఆడవాళ్ళు కూడా ఊళ్ళో రాలేకపోతున్నారు, అంత ఏమైనా అయిపోయింది. మా ఊరు వచ్చి ఎప్పుడు జనాన్ని ఎప్పుడు ప్రశాంతంగా చెప్తావో అప్పుడే జనానికి బలం వచ్చింది. మా ఊరు పరిస్థితి వేస్ట్ అయిపోయింది అన్న. నీకోసం నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ ఓట్లు వేసారు మన పార్టీ వాళ్ళు. అది మన పార్టీ లీడర్ కూడా ఉన్నాడు చీనని, తక్కువ కులాలు. అది మమ్మల్ని కాపాడాలి నువ్వే. అది ఊళ్ళో పోయే పరిస్థితి లేదు దేనికి. మళ్ళీ చెప్పమన్నా. ఎప్పుడు వస్తావో అందరూ ఎదురు చూస్తున్నారు. అది ఏడాగట్టమే అద్దెలో బతుకుతున్నాం. ఇందా నుంచి చాలామంది వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడు వస్తావు అన్న, నీకోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు రావాలన్నా జగనన్న. ఎప్పుడైనా సరే నీకే
మా పిల్లల తరాలు నీకేనన్నా. చేయనన్నా, ఒక్కసారి రా అన్న, దయను ఇచ్చిపో ఒక్కసారి. ఈ నరుగులు పోడు గడ్డ ఒక్కసారి తొక్కు చాలు అన్న. ఈ ఊళ్ళో ఏమో హవా తాగెత్తున్నారన్న వాళ్ళు, వాళ్ళే అంటున్నారు పెత్తనం. మనం సాడును బతకలేక సాడునే బతుకుతున్నాం అన్న. నీకు ఎప్పుడు వస్తావు అప్పుడే ఇక్కడ ధైర్యం వచ్చేది. అన్నీ మంచి పనులు చేసావు. వాళ్ళ పార్టీ వచ్చినాక ఇట్లా చేస్తున్నారు. ఒక్కసారి రాన్న. ఇది చిన్న గోపి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. మీకు కొంత అర్థమై ఉంటుంది, కొంత అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే భాష యాస కొంచెం వేరు కాబట్టి. నేను ఒకటే విషయం చెప్తున్నాను ఏంటంటే, ఒకసారి మా గడ్డ మీద అడుగు మోపి వెళ్ళన్నా అని చెప్పేసి అంటున్నాడు. మేము మా తరాలు మా పిల్లల పిల్లలు కూడా నీకోసమే అన్నా అంటున్నాడు. ఒకసారి వచ్చి ధైర్యం ఇచ్చేయాలన్నా అంటున్నాడు. అంటే తన మాటలు అన్నీ చెప్పాలంటే మళ్ళీ నేను ఆ వీడియో మళ్ళీ ప్లే చేయాలి. కానీ ఆ మాటలలో ఒక విషయం నాకు అర్థమైందండి. ఏమర్థమైందంటే, అంటే మేము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోండు మాకు రాదన్నా, నేను కేవలం అంటే నీకోసమే బతున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ వీడియోలో కొన్ని విషయాలు, ఒకటి ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం నిజంగా చాలా గ్రేట్. ఒకటి. రెండోది, ఆ వ్యక్తి బతికిందే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, చచ్చిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. మళ్ళీ చెప్తున్నా, చచ్చిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. తట్టుకోలేకపోయిండు. ఏముంది, కండవా మార్చి పార్టీ మారిపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడు, రా అని చెప్పేసి గల మీద చేసి తీసుకెళ్ళి హాయిగా మందు దాపి ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఆ పని చేయలే. చాలామంది పెద్ద నాయకులు ఎవరైతే వైసీపీలో ఉండి మంత్రులు అయ్యారో, వైసీపీలో ఉండి అధికారాన్ని ఎంజాయ్ చేశారో, వాళ్ళందరూ పార్టీలు మారి కండవా మారి వెళ్ళి టీడీపీలో ఈరోజు జనసేనలో ఉన్నారు. కానీ కార్యకర్త మాత్రం ఆ పని చేయలేదు. సస్తే నీకోసం చస్తాం, బతే మీకోసం చచ్చిపోయాడు. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. టీడీపీ వాళ్ళు చేసినటువంటి పని నిజంగా ఇంతకన్నా రాక్షసత్వం మరొకటి ఉండదు. టీడీపీ వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నా, రాక్షసులు సైతం సిగ్గుతోటి తలదించుకునే పనిది. ఒకవేళ టీడీపీ వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో, ఇక్కడైతే చేశారు, చెప్పాడు, చనిపోతున్న వ్యక్తి చెప్పి చనిపోయాడు కాబట్టి ఇది రాక్షసత్వం. సరే, టీడీపీని వస్తే పక్కన పెడతాం. ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాం, వైసీపీ గురించి మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ వ్యక్తి ఈయన ఎవరైతే ఉన్నారో, ఈయన ఊరి పేరు నరకులపాడు. అయితే ఈ నరకులపాడు అమరావతి మండలము, పల్నాడు జిల్లాలో ఉంది. నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఆ జిల్లాలో, ఆ మండలంలో, ఆ ఊర్లో వైసీపీ నాయకుడు లేరా? ఆ జిల్లాలో జిల్లా నాయకుడు లేడా? ఆ మండలంలో మండల నాయకుడు లేడా? ఆ గ్రామంలో నాయకులు లేరా? ఏం బిగిరు ఇన్ని రోజులు? ఏం చేశారు? మనుషులు చస్తుంటే గడ్డి బిక్తున్నారా? దయచేసి సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరి గురించి మాకైతే తెలుస్తుంది. తెలుసుకో, అదే కదా నీ ఉద్యోగం, నీ పనేంది అదే కదా. అధికారంలో ఉన్నప్పుడు తెల్ల చొక్కాలు వేసుకొని అధికార గర్వంతో తిరిగినప్పుడు అర్థం కాలేదా? తెలుసుకో. ప్రాణం పోతే మాకైతే తెలుస్తుంది అంటే మరి నువ్వు పీకేదే ఉంది, ఎందుకున్నావు? వదిలే, ఇంకోటి వస్తాడు. ఈరోజు మనుషులు చచ్చిపోతే మీకు ఇక చెప్తే గలీజ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వైసీపీ కూడా తన సోషల్ మీడియాలో కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పల్నాడు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ వేధింపులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలి అని చెప్పేసి ఇక్కడ వేశారు. అమరావతి మండలము నరుకులపాడు గ్రామంలో దళితుడైన మేకల చిన్న గోపి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున చురుగ్గా ప్రచారం చేశాడు అని రాయలేదు, సరే మర్చిపోయారు. అధికారంలో వచ్చిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్, అతని అనుచరులు గోపిని గ్రామంలోకి రానివ్వకుండా వేధింపులని ఆరోపణలు. వాళ్ళ తెలుగు కూడా అంటే రాయడం కూడా ఎంత లైట్ తీసుకొని రాశారు చూడండి. నేను తప్పు చదువుతుంటే నన్ను క్షమించాలి, ఒకసారి మీరు కూడా చదవండి. ఇక్కడ చురుగ్గా ప్రచారం చేశాడు అని రాయడం మర్చిపోయారు. కింద అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్, అతని అనుచరులు గోపిని గ్రామంలోకి రానివ్వకుండా వేధింపులని ఆరోపణలు. వేధించారని ఆరోపణల, వేధింపులనా? సరే, కింద దీంతో
మనస్తాపానికి గురైన గోపి గంటల వ్యవధిలోనే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడని ఆరోపణ మాత్రమే ఉందంట. ఇంకెంతకాలం ఈ కక్ష సాధింపు? చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేశారు ఎన్సీపీ గారు, ఇక్కడ కింద వేశారు. సరే, ఆల్రెడీ మనం ఆల్రెడీ వీడియో చూసాం కాబట్టి మళ్ళీ మాటికి నేను ఆ వీడియోలు ప్లే చేయను. నేను చంద్రబాబు నాయుడు గారి తప్పుందా, టీడీపీ తప్పుందా అంటే రాక్షసత్వం, నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అక్కడ చనిపోవడానికి ముందు వీడియో కూడా తీసి ఆ ప్రూఫ్స్ని మాట్లాడి వెళ్ళాడు. రాక్షసత్వం. కానీ మీరు మీ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కేవలం చిన్ని గారు ఎవరైతే చనిపోయారో ఆయన పరిస్థితి సరే మనం చూసినాము. అట్లాంటి వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు. గ్రామాలు వదిలిపెట్టి బెంగళూరులో బతున్నారు, గ్రామాలు వదిలిపెట్టి హైదరాబాద్లో బతున్నారు. తన సొంత ప్రదేశము, తన సొంత గ్రామాన్ని వదులుకొని యాన్నో ఉంటున్నారు. మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏం చేస్తారు? నిజంగా సిగ్గుచేటు. వైసీపీలో ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు కొత్త రక్తం వస్తుంది. కొత్త వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు, ఆడవాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. పాత వాళ్ళల్లో చాలా బాగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాని గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఇట్లాంటి సీనియర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? జాకీలు పెట్టి లేపాలా ఇప్పుడు వాళ్ళని? అంటే అధికారం ఉన్నప్పుడు లేదా అధికారంలో వచ్చేటప్పుడు లేదా ఎలక్షన్లు వచ్చేటప్పుడు అప్పుడే నిద్ర వేస్తారా మీరు? మీ కార్యకర్తలు చచ్చిపోయినా పర్లేదా? పల్నాడు జిల్లాలో ఎవరు లేరా వైసీపీ నాయకులు? పల్నాడు జిల్లా నాయకులు సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతుంటే, మీ కార్యకర్తల్ని ఇంతలా వేధిస్తుంటే గత 18 నెలలుగా మీరు ఎక్కడున్నారు? కళ్ళు మూసుకొని బతున్నారా? సమాధానం చెప్పాలి. చెప్పరు. సరే, ఇంత జరిగింది. చెన్ని అన్న వ్యక్తి చనిపోయారు, మీరు ట్విట్టర్లో వేశారు. ఓకే, 21 గంట అయిపోయింది. ఈ విషయం మీద మీరు పోరాటం చేశారు? మీ కార్యకర్త కదా, ఏం చేశారు చెప్పండి? ఏం చేసి ఉంటారు? ఏమి చేయలే. మొత్తం తెలుసుకునే మాట్లాడుతున్నాను నేను. ఈ వీడియో చూసినాకన్నా ఏమైనా కొంచెం బుద్ధి వచ్చి ఏమైనా చేస్తానేమో చెప్పలేము. కార్యకర్తలు అంటే అంత అలుసు. పార్టీ 11 స్థానాలకి పడిపోయిన తర్వాత ఒక మనిషి ఆలోచన ఎలా ఉండాలి? ముందుగా పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి, గద్దలాగా కాచుకొని కూర్చోవాలి. మీరు ఏం చేస్తున్నారు ఆ పని? 2019లో గెలిచింది వైసీపీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. సింగిల్ మ్యాన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాలు చేస్తారు, సింగిల్ మ్యాన్. మిగతా వాళ్ళందరూ ఎక్కడిపోయారు? అధికారంలోకి రాగానే మంత్రి పదవులు తీసుకోవడానికి వస్తారా? మంత్రి పదవి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు ఏదో అనకూడదు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కార్యకర్తను ఎవరు కాపాడుకుంటారు? ఆ మాటలు వింటుంటే, ఆ మాటలు విన్నాక నేను చాలా టైం పట్టింది నేను యాక్చువల్గా ఈ వీడియో అన్నది నిన్ననే చేయాలి సాయంత్రం. నేను సాక్షి వెళ్ళాలి కాబట్టి నేను చేయలేకపోయినా. ఉదయం నుంచి వీడియోస్ అండ్ లైవ్స్ ఉండే ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇప్పుడు సాయంత్రానికి వీడియో వస్తుంది. ఇది నిజంగా సిగ్గుచేటు. పల్నాడు జిల్లానే కాదండి, దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ముందుగా కార్యకర్తల్ని కాపాడుకోండి. లేకపోతే పార్టీ ఉంటుంది, కార్యకర్త అనేవాడు ఉండడు. పార్టీ ఉంటుంది, ఓటు వేసేవాడు ఉండడు. అప్పుడు పార్టీ ఎందుకు మరి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతలా అభిమానించే వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్ని కాపాడుకోలేకపోతున్నాం. ఇందాకే నేను చెప్పా, పదవుల కోసం వేరే పార్టీలకు పరిగెత్తే వాళ్ళని మనం చూసినాము. కానీ నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోకూడదా? వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదా? ఈరోజు నేను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి 100 వీడియోలు వైసీపీకి అనుకూలంగా చేస్తే ఒక్క వీడియో వైసీపీకి వ్యతిరేకంగా చేయగానే కొన్ని గొంతులు లేస్తాయి. ఆ గొంతులను నేను ప్రశ్న కూడా అడుగుతున్నా, నీ పరిస్థితి ఇదైతే ఏం చేస్తావు రేపు పొద్దున రాజకీయం మారి నీ పరిస్థితి ఇదే అయితే నువ్వేం చేస్తావు? మార్పు రావాలనే మాట్లాడుతున్నా నేను. మాట్లాడాలి, అవసరం. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. నేను నా అంతరాత్మను నమ్ముకోలేను. లీడర్లు వస్తుంటారు, పోతుంటారు. నేను నా అంతరాత్మను నమ్ముకోలేను. ఇదే రహమత్ పాషా, గుర్తుపెట్టుకోండి.
వింత విచిత్రం. సరే, ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడదాము. అంటే యాటిట్యూడ్ ఎట్లుంది వైసీపీ నాయకులది, కొంతమందిది, అందరిది కాదు. మళ్ళీ నేను అందరినీ అన్నా అంటారు. అప్పుడెప్పుడో ఎన్ఆర్ఐస్కి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురిని నేను ఏదో అంటే ఎన్ఆర్ఐస్ అందరినీ అన్నాడు పాషా గారు అని చెప్పేసి నన్ను బదలాం చేశారు కొంతమంది. అంటే గలీజ్గా ఉంటుంది. కొంతమంది నాయకులు అంటున్నా, కొంతమంది నాయకుల యాటిట్యూడ్ ఎట్లుందంటే, నేను ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టిన పాడ్కాస్ట్ విత్ పాషా అని చెప్పేసి. ఆ పాడ్కాస్ట్ విత్ పాషాకి నేను కొంతమందిని పిలిచా. అంటే రండి సార్, వస్తే మనం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, మీరేం చేశారో ప్రజలకు అర్థమవుతుంది, మీరు ఎందుకు ఓడిపోయారు, ప్రజలు తప్పు చేశారు మీకు ఓటు వేయకుండా అని ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను వాళ్ళని పిలిస్తే, ఒక వ్యక్తి ఏమో నేను ఏదో అన్నాడు వింతగా, నేను ఏదో బిజీ ఫలానా డేట్లు ఇచ్చాడు. ఇంకో వ్యక్తి నేను హైదరాబాద్ రాగానే డైరెక్ట్గా వస్తున్నాడు నీకు అడిగినాడు, మళ్ళీ హైదరాబాద్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్నాడు. ఇది యాటిట్యూడ్. ఎప్పుడు మారుతారు? కమిట్మెంట్ అంటే ఏంటో స్పెల్లింగ్ ఒకసారి గుర్తుపెట్టుకొని, కమిట్మెంట్ అంటే దేన్ని అంటారో ఆ విషయాన్ని కూడా ఒకసారి మతికి పెట్టుకోండి. కమిట్మెంట్ లేకపోతే మీరు నాయకులు అవ్వలేరు. ఎవరి కోసం, దేనికోసం నేను పిలిచింది? దేనికోసం అంటే ప్రజలకి తెలియాలి కాబట్టి, విషయాలు ప్రజలకి అర్థం అవ్వాలని. ఏమన్నా నా సొంత అదా, నేను పార్టీలో మెంబర్నా, లేకపోతే నన్ను రేపు పొద్దున తీసుకెళ్ళి ఎమ్మెల్యేనో ఎంపీనో చేస్తారా? మీరు చేయరు కదా. మరి దేనికోసం? ప్రజల కోసం. ప్రజలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిండు అని, ఆ మంచి అందరి దాకా చేరాలి. ప్రజల్ని ఎలా మోసం చేశారు, ఆ మోసం అందరికీ అర్థం అవ్వాలని. కానీ మీలో మార్పు వస్తుందా అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది గురించి మాట్లాడుతున్నాం. మార్పు వస్తుందా అంటే రావట్లా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మరి రేపు పొద్దున ఎన్నికలు అనగానే, ఎన్నికలకి సంవత్సరం ముందు వచ్చేస్తారు అందరూ. ఎన్నికలు అవ్వగానే గెలవంగానే మళ్ళీ మంత్రి పదవుల కోసం పైరవీలు చేసుకుంటారు. ముడ్డి మీద తిన్నాలి అప్పుడు వీళ్ళని. ఇంకైతే ఇంకా ఘోరం. ఇంకో విషయం తెలిసింది నాకు. సరే, మీలో కొంతమంది నవ్వుకుంటారు. ఒక అంటే వైసీపీనా, టీడీపీనా, జనసేననా నేను చెప్పను, నాయకురాలా నేను చెప్పను. తనకి మాలాంటి వాళ్ళు అంటే అనలిస్టుల పక్కన కూర్చోవడం ఇష్టం ఉండదట. అనలిస్టులతో షో చేయడం ఇష్టం ఉండదట. చిన్నవాళ్ళం అంటాం మేము. సిగ్గుండాలే. నీ చదువేంది, నా చదువేంది, నీ నాలెడ్జ్ ఏంది, నా నాలెడ్జ్ ఏంది. మేము చిన్నవాళ్ళమా? డబ్బుండే సరిపోదు, బుర్ర ఉండాల. సరే, ఏదేమైనప్పటికీ కూడా విషయాన్ని నేను డీటెయిల్ చేయను. విషయం ఇది. కార్యకర్తలను కాపాడుకోండి, లేకపోతే పార్టీ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, కార్యకర్తలను కాపాడుకోండి, లేకపోతే పార్టీ ఉండదు. ఈ విషయాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే, ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండు, జగనన్న నువ్వే రావాలి, జగనన్న నువ్వే చేయాలి అని చెప్తే, ఆ వీడియోలో వైసీపీ అసమర్థత కనిపిస్తుందని ఈ విషయాన్ని హైలైట్ చేస్తలేదు వైసీపీ. క్లియర్గా చెప్తున్నాను నేను ఈ విషయం. అట్లా చేయకండి, తప్పది, తప్పు. దేవుడు క్షమించాడు. పోయింది ఒక ప్రాణం. ప్రాణానికి గౌరవం ఇవ్వండి. ముందు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని నిద్ర లేపి ఆ ఇంటికి పంపించండి. జగన్మోహన్ రెడ్డి గారి టైం తీసుకొని అక్కడ ఒకసారి విజిట్ చేయించండి. ఆ ఇంటికి వెళ్ళమనండి, తీసుకెళ్ళండి. చనిపోయింది కార్యకర్త, నేను ఉన్నాను అని ఆ ఇంటికి ఒక నమ్మకాన్ని ఇవ్వండి. అదే అన్నాడు, ఒక్కసారి అడుగుపెట్టన్నా మా ఊరి గడ్డ మీద అన్నాడు, మాకు నమ్మకం వస్తుందన్నా అన్నాడు. ఆ నమ్మకాన్ని ఇవ్వండి, లేకపోతే ఆ చనిపోయిన కార్యకర్త చావుకి అర్థం ఉండదు. సరే, నేను ముందే చెప్పాను, నేను చాలా విషయాలు చెప్తాను, కొన్ని విషయాలు మీకు గుర్చుకుంటాయి, క్షమించాలి, కొంత అటు ఇటుగా మాట్లాడతానని చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.